ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనం రేపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ఇప్పుడు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ లడ్డు తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్తలు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆరోపణల వెనుక వాస్తవాలు వెలుగు తీయాలంటూ కొందరు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించిన విషయం మనకందరికీ తెలిసిందే. అటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో మహాసంప్రోక్షణ చేపట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకదిలా ఉండగా గత ప్రభుత్వంలో తప్పు జరిగిందని అందరూ వాదిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే మాజీ మంత్రి రోజా గారు ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారట. ఆమె మాట్లాడుతూ, తిరుమల లడ్డు వ్యవహారంలో నా తప్పు ఎలాంటిది లేదు, గత ప్రభుత్వం మంచే చేసింది, నన్ను క్షమించండి అందరూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రోజా గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ లడ్డు వ్యవహారంపై ఇరువురు చర్చించుకునే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయట. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు.